సెలెక్షన్ చాలా బాగుంది సింధు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మను? ఇందాక చెప్పిన దాని ప్రకారం ఆ రింగ్ ని సెలెక్ట్ చేయడమే మేడం ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇంతతో ఈ ప్రోగ్రామ్ అయిపోయినట్టే కదా? షూర్ మేడం, అయిపోయినట్టే. సింధు అదే సార్, తనకి నచ్చిన వస్తువు తన దగ్గరికి వెళ్ళిపోయింది కదా. వస్తాను. జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. నువ్వెన్నైనా చెప్పు కళ్యాణి, మను నాకింక దక్కడు. నువ్వలా నిరాశగా మాట్లాడకు. అతను నిన్ను ఎంత ప్రేమించాడో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎంత ప్రేమించినా ఉపయోగం లేదు కళ్యాణి. ప్రేమకి ధైర్యం ఉండాలి. ధైర్యం లేనప్పుడు ప్రేమ ఎండమావిలా మిగిలిపోతుంది. ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ చివరికేమీ ఉండదు, ఏమీ మిగలదు. వద్దు సింధు, బాధపడకు. ఇవన్నీ జీవితంలో న్యాచురల్. ప్రేమకి ధైర్యం ఉండాలని నువ్వే చెప్పావు. మరి నువ్వెందుకు ఇప్పుడు ధైర్యం లేనట్టు మాట్లాడుతున్నావు? నీకు ప్రేమ మీద ఎంతో నమ్మకం ఉంది కదా? మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, కరెక్టే. అలాగే ఉషా కూడా ఉంది, అందుకే నమ్మకం పోతుంది. మాను ఆ ఉషాని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి వదిలించుకుంటాడు. జస్ట్ బిలీవ్ మీ. కాదు కాదు, బిలీవ్ ఇన్ లవ్. సింధు, మన ప్రేమ గొప్పదే, కానీ ఎందుకో మనం ఓడిపోతామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. మనం కలిసి జీవితాన్ని పంచుకుంటామన్న నమ్మకం పోతుంది. నీతో పంచుకోలేని జీవితం నాకు అక్కర్లేదు. వచ్చే జన్మలో మనం మళ్ళీ ప్రేమికులుగా పుడదాం. అప్పుడు మనం తప్పకుండా కలుస్తాం. బాయ్. ఇదే నా ఆఖరి మెసేజ్. సింధు, ఏమేం సింధు? ఏడోకమ్మా సింధు, ఏడోక్ సింధు. నిన్ను అయ్యో, ఏంటా మెసేజ్? ఎందుకలా ఇచ్చావు? సెన్స్ ఉందా? నేనేమైపోవాలనుకున్నావు? ఆ నవ్వు దేనికి? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ప్రేమంటే ఇదే. చాలు, ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు అవసరమా? సింధు, ప్రేమలో రెండే అల్టిమేట్. ఒకటి సంతోషం, రెండు దుఃఖం. నీకీరోజు సంతోషాన్ని ఎలాగో ఇవ్వలేకపోయాను, కనీసం దుఃఖాన్నైనా ఇచ్చి మన ప్రేమ శతదినోత్సవం ఘనంగా సెలబ్రేట్ చేసుకుందామని. గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే. అరే 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 ఎక్స్క్యూజ్ మీ. Excuse. ఈవిడ
పేరు లక్ష్మి, పెళ్లి కొడుకు తల్లి, స్టైల్ గా ఉండే ఊర క్యాండిల్. హాయ్. ఈయన పేరు రావు, ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడిన ప్రతిసారి భార్యతో గొడవ పడుతూ ఉంటారు. అవునా? ఓ. ఈవిడ నరసమ్మ, పల్లపొడి నుంచి పండ్ల పుట్టల దాకా బోలెడన్ని వ్యాపారాలు చేసి అలసిపోయి ఇప్పుడు వీళ్ళ నెత్తి మీదెక్కి కూర్చుంది. నిజమా? నిజమేరా? ఇంకా ఈవిడ శ్రావణి, ఈ ఇంటి పెద్ద కోడలు. ఈవిడకు అన్నీ ఎక్కువని మన మేడం గారు ముందే చెప్పారు. బీ కేర్ఫుల్. హాయ్. హాయ్. ఈ పాప పింకీ. పింకీ వీళ్ళ అమ్మలాగా. ఆగండి, నేనే చెప్తా. కూర్చోండి. నా పేరు పింకీ, నేను స్కూల్కి వెళ్తాను. నాకు వరల్డ్ గురించి, లవ్ గురించి బాగా తెలుసు. నాకున్న నాలెడ్జ్ చూసి మా అమ్మ, మా తాతయ్య విపరీతంగా భయపడతారు. చాలే ఆపు. రైట్. ఇంతకీ ఈ చింపాంజీ ఎవరు? మాలినీదేవి గారు మీకు ఇంట్రడ్యూస్ చేయమన్నారు. ఇతని పేరు పండు. పండు, ఇక నుంచి నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. రైట్. బాయ్. బాయ్. చూసుకోమంది నన్ను. అది సరే గాని ఒరే పండుగ, నువ్వేం చేస్తుంటావురా? పెళ్ళిళ్ళు చేస్తుంటాను. దొంగ చచ్చినాడా? పెళ్లి ఇల్లు చేయడం ఏమిట్రా? పెళ్లి ఇల్లు కాదు బామ్మగారు, పెళ్ళిళ్ళు చేస్తుంటాను. అంటే నువ్వు పంతులు అన్నమాట. చీచి చీచి, మంత్రాలు అవి చదివే పంతులు కాదు. ఐఎమ్ ఏ వెడ్డింగ్ ప్లానర్, యు నో. ఐ నో. నీకెలా తెలిసే? వెడ్డింగ్ ప్లానర్ అంటున్నాడు కదా. ఓహో. హూ ఇస్ దిస్ బర్గర్? అది తెలియకుండానే ప్లాన్ చేయడానికి వచ్చావా? నువ్వు ప్లాన్ చేస్తున్న మ్యారేజ్ వీడిదే. వీడి పేరు మను, మా అబ్బాయి. మను 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 మను. కాస్త నాటీగా, కాస్త రొమాంటిక్ గా, కాస్త లేజీగా ఉన్నారు. నానా, ఎవడి కేసు? వెడ్డింగ్ ప్లానర్ అంట. బాబు, పెళ్లిలో నువ్వేం చేస్తావు? ఏముంది, మామిడాకులు కడతాడు, పెళ్లి సామాన్లు తెచ్చి పెడతాడు, భోజనాలు పెట్టిస్తావు. ఆ డ్రెస్ చూసి తెలియటిలా బ్యాండ్ మేళ వాయిస్తుంటాడు. షిట్ షిట్ షిట్. అవన్నీ నేనేం చేయనండి, దగ్గరుండి చేయిస్తాను. అటు ఉషా ఫ్యామిలీ తరపున, ఇటు మీ ఫ్యామిలీ తరపున ఏం చెయ్యాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి అన్నీ నేనే చూసుకుంటాను. మనిషి వాళ్ళకం చూసి తెలియటిలా అవసరమైతే శోభనం గదులు ఏర్పాట్లు కూడా చేస్తుంటాడు. నాన్న, ఇప్పుడు అతను అవసరమా? ఎవడు పిలిచాడండి? మను, మీ అత్తగారి పంపించారు. మను, నీ పెళ్లి గ్రాండ్ గా జరగాలని ఈ బ్యాండ్ మాస్టర్ పంపించారు. పండు, పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా జరగాలి. ఊళ్ళో 10 కాలాల పాటు గుర్తుండేలా జరగాలి. ఇప్పుడు ఇలా గుర్తు పెట్టుకోవాలంటే అక్కడ ఏదైనా జరగాలి నానమ్మా. అంటే పందిరి కూలిపోవడమో, లేదా పంతులు గారికి హార్ట్ అటాక్ రావడమో, లేదా పెళ్లి కూతురు ఇలాంటి బ్రోకర్ తో లేచిపోవడమో. ఏంటే ఆ అపశకునాలేంటి? మేడం, మీరు మాట్లాడిందంతా అప్పుడు జరుగుంటే ఈ పాటికి మీరు చచ్చిపోయి ఉండేవారు. అబ్బాయి, నువ్వు నాకేం నచ్చలేదు. ఇలా అన్ని పైకి చెప్పేస్తే ఇబ్బంది కదూ. అమ్మో, నాకెందుకులే, నిజాలు చెప్పేస్తున్నా. వదినా, నాకైతే నచ్చలేదు, పంపించే. ఒరే నాయనా, నీకు నచ్చటం నచ్చపోవడం స్టేజ్ దాటి చాలా కాలం అయిపోయింది. నువ్వు సింపుల్ గా భరించడమే అంతే. బామ్మగారు, మీకు డాన్స్ వచ్చా? రాదురా, చచ్చినాడా? ఏం పర్వాలేదు. మీ మనవడి పెళ్లిలో సంగీత్ ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద మీతో బంగారు కోడిపెట్ట పాటకి డాన్స్ వేయిస్తాను.
నిజమా? మేడం మీ పరిస్థితి ఏంటి? నాకు వాతాపి గణపతి భజే డాన్స్ వచ్చండి. అది మీ దగ్గర ఉంచుకోండి. మీరు సారు కలిసి యమహోని యమ యమ అందం అంటూ డాన్స్ చేయాలి. నేను రెడీ. మమ్మీ పొద్దున్నే ఏంటి గోలా? పంపించేయండి. నేను వెళ్ళడం కాదు, మీరు నాతో రావాలి ఆఫీస్కి. హాయ్ ఉషా. హాయ్. ఓ మై గాడ్, నేనెవరిని చూస్తున్నాను? ఎవడి కేసు? వెడ్డింగ్ ప్లానర్ అంట, నీకు తెలీదా? నాకు తెలియదే. ఆవిడకేం తెలియదండి, అందంగా కనబడడం తప్ప. రియలీ? సో బాగానే వేస్తున్నావే. ఎలా ప్లాన్ చేసావు మా వెడ్డింగ్? వీడిని నమ్ముకుంటే పెళ్లి జరగనట్టే ఉషా, వట్టి మాటల మనిషి. అంటే నువ్వు పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు అనమాట. థ్యాంక్స్ మను. మేడం, పెళ్లికి ప్రిపరేషన్స్ ఎక్కడ మొదలవుతాయి? వెడ్డింగ్ కార్డ్ ప్రింటింగ్ తో. కరెక్ట్. మీరిద్దరూ ఇప్పుడు నా వెంట వస్తున్నారు. నేను ఎక్కడికి రాను, నాకు పనుంది. మను ప్లీజ్ నాతో రామను. నాకెందుకో ఈ పండు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాడు. రానన్నాను కదా. ప్లీజ్ మను, నా కోసం రావు? సరే పద. ఓకే, కమ్ ఆన్. దిస్ ఈజ్ మస్తాన్. He is a photographer. మస్తాన్, దిస్ ఈజ్ మను అండ్ దిస్ ఈజ్ ఉషా మేడం. త్వరలో వీళ్ళకి పెళ్లి కాబోతుంది. వీళ్ళకు నువ్వు ప్రొఫైల్ షూట్ చేస్తే దాంట్లో బెస్ట్ ఫోటో నేను వెడ్డింగ్ కార్డ్లో వాడతాను. ఉషా, ఇదంతా స్టంట్, అనవసరం కదా. నేను వెళ్తున్నాను. మను, ఫొటోస్ అనవసరం కావచ్చు, కానీ నాకు నీ కంపెనీ చాలా అవసరం. ఈ ఫొటోస్ కోసమైనా నువ్వు నాతో కొంచెం టైం స్పెండ్ చేస్తావు కదా. ప్లీజ్ మను. ఉషా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంతేనా? మను, నా మాట విను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ కంపెనీ కావాలి. పెళ్లి అనేది స్మాల్ మ్యాటర్. ఇంకేం మాట్లాడుకు. ప్లీజ్ ఉండు. ఇంకో పోజ్ ఇవ్వండి. అలాగే నిలబడి ఉండండి. నా చెయ్యి స్టడీ అవగానే ఫోటో తీస్తా. దీనికి కొంచెం టైం పట్టేలా ఉందే. కానివయ్యా, ఏ త్వరగా కానివయ్యా, పని రాదనుకుంటారు. అలాగే. నువ్వు అలా వెనక నుంచి చెయ్యి. వెరీ గుడ్, సూపర్. అలాగే అలాగే. వెరీ వెరీ గుడ్. ఇంకో పొజిషన్.
ఇప్పుడు ఆవార సినిమాలో రాజ్ కపూర్ నర్గిస్ టైప్ లో పోజ్ ఇవ్వండి. మను చూడు, నాకెందుకు మేడం? పండు, యు మేడ్ మీ సో హ్యాపీ. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నీకు ఇది గిఫ్ట్ గా ఇస్తున్నాను, తీసుకో. ఈరోజు మను నాతో ఎంతో రొమాంటిక్ గా ఉన్నారు. ఇదంతా నిజమేనా మేడం? యా, నువ్వు ఇలాగే ఇదే స్పీడ్ లో మనుని నాకు దగ్గర చేసి మా ఇద్దరికి మ్యారేజ్ చేసేసే. నీకు కళ్ళు తిరిగిపోయి గిఫ్ట్ నేను నీకు ఇస్తా. షూర్ మేడం, ఈ క్షణం నుంచి అదే పనిలో ఉంటాను. గుడ్. ఎక్స్క్యూజ్ మీ, అందరూ రండి. ఇలా కాదు, లైన్లో నిల్చోండి. ఏమండి, ఎందుకండి? నాకు మాత్రం ఏం తెలుసు. ఆ బ్యాగ్ లో రివాల్వర్ ఏమన్నా ఉందో ఏమో, వరుస పెట్టి మనందరినీ కాల్ చేస్తుందో ఏమో. ఆవిడ్ని చూస్తుంటే అంత క్రూయల్ గా కనిపించడం లేదు మావయ్య గారు. ఏదో అనౌన్స్మెంట్ చేస్తుందేమో. ఆ ఉషకి ఇంకొకడు దొరికాడని అనౌన్స్ చేస్తే శని వదిలిపోతుంది. ఉషా మేడంకి గాని వాళ్ళ అమ్మగారికి కానీ బాగా సంతోషం కలిగితే గిఫ్ట్స్ పంపుతారు. ఎవరి వల్లనైనా బాధ కలిగితే బీమాను పంపుతారు. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి గిఫ్ట్లు ఇస్తాడో? ఆయన గిఫ్ట్లు ఇవ్వరు, లిఫ్ట్ చేస్తాడు. ఓహోహో, అర్థమైంది అర్థమైంది. నువ్వే ముందుంటే బెటర్. ఇప్పుడు మీరందరూ క్యూలో వచ్చి గిఫ్ట్స్ తీసుకెళ్ళండి. ఫస్ట్ రావు గారు చూసావా, నేనే ఫస్ట్ అంట. తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, వన్ ఫోటో ప్లీజ్. ఫోటో లేవు, గిఫ్టే. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, మీకు రవ్వల్ నెక్లెస్. బామ్మగారు, మీకు బంగారు గాజులు. శ్రావణి, మీకు డైమండ్ రింగ్. పింకీ, పింకీ, నీకు గేమ్స్ కన్సోల్. రాణి, నీకు ఓకేనా? మీ అందరికి పెద్ద గిఫ్ట్లు మావయ్య, నాకే చిన్నది ఇచ్చింది. మా బాక్సులో ఉంది, ఎవరు మేడం, చెప్పగలడు? ఇచ్చేసాను. ఉషనా? అవునండి. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం మేడం. హాయ్ ఆంటీ, గిఫ్ట్స్ నచ్చాయా? బాగా నచ్చాయమ్మా. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా అందరికి గిఫ్ట్లు పంపావు, మరి పెళ్లి కొడుకి గిఫ్ట్ లేదా? ఆంటీ, ఆ విషయం నాకు తెలీదా? మనుకు నేనే గిఫ్ట్ కదా. ఓ, అలా అంటావా? ఓకే, మీ గిఫ్ట్స్ మీరు ఎంజాయ్ చేయండి. మను కూడా తన గిఫ్ట్ ని ఎంజాయ్ చేసేలా చూసే బాధ్యత నాది. అలా అయితే ఓకే. మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా ఇంటికి. ఎందుకు? మన ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అందుకు
ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు. నీ ఎంత మూడీ ఫెలో నేను ఎప్పుడూ చూడలేదు. ఒక సెకండ్ నవ్వుతూ చాలా రొమాంటిక్ గా ఉంటావు, మరో సెకండ్ సీరియస్ గా ఉంటావు. వెరీ వెరీ మూడీ. మమ్మీ, హాయ్ డార్లింగ్. మమ్మీ, మను. సినిమా హీరోలా ఉన్నాడు. నైస్ సెలెక్షన్. ఎలా ఉన్నావు మను? ఫైన్ మేడం. మేడం ఏంటి, ఆంటీ అను లేదా మాల్ని అని పిలువు, మ్యాన్లీగా ఉంటుంది. అలాగే ఆంటీ. ఉషా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నేను ఈలోగా ఈ హ్యాండ్సమ్ కి కంపెనీ ఇస్తా. ఓకే మా. కమ్ మను. కమ్ ఆన్, సిట్. మను, ఉష చాలా మంచి అమ్మాయి. నీకు మంచి వైఫ్ అవుతుంది, మంచి ఫ్రెండ్ అవుతుంది. యా యా యా. నాకు మీ ఫ్యామిలీ మొత్తం నచ్చింది, ఒక్క మీ వదిన తప్ప. ఆవిడెందుకు నచ్చలేదండి? చాలా మంచిది. మంచిదే, కానీ సెల్ఫిష్ గర్ల్. మా ఉష అదే ఇంటికి కోడలుగా వస్తోందని జెలసీ ఫీల్ అయింది. అదేం లేదండి, ఆవిడ అలాంటిది కాదు. మను, పెద్దవాళ్ల ఒపీనియన్ ని అలా డినై చేయకూడదు. నేనేదైనా చెప్పానంటే ఒప్పుకోవాలి. దట్స్ ఇట్. అలాగే ఆంటీ. ఉషతో పెళ్ళైపోతే ఇంక నువ్వేం చేయక్కర్లేదు. అంటే ఉషతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేయడం తప్ప. హ, మిగతావన్నీ నేను చూసుకుంటాను. అదిగో నీకోసం ఏంజిల్ వచ్చింది చూడు. Come on, baby. My darling. మను, మా అమ్మాయి అని కాదు కానీ తనని మించిన బ్యూటీ ప్రస్తుతం ఈ సిటీలోనే లేదు. మై బ్యూటిఫుల్ డాటర్. మను. ఉషా, మనుని ఇంటికి పిలిచి పార్టీ అంటావేంటి? అతనే ఒక పార్టీ. ఎవరితోనైనా ఏ పనైనా చేయించాలి అంటే రెండే విధానాలు. ఒకటి బతిమాలి చేయించడం, రెండు బలవంతంగా చేయించడం. బలవంతంగానే చేయించాలి. అలా చేయించాలి అంటే ముందు ఆ వ్యక్తిని భయపెట్టాలి. భయపడాలి అంటే కిడ్నాప్ చేసి టార్చర్ చేయాలి. ఓకే, కిడ్నాప్ ఎలా చేయాలి?